ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. సామెతలు 4వ అధ్యాయము 7వ వచనము. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. Proverbs chapter 4 verse 7. Wisdom is the principal thing, therefore get wisdom, and in all you are getting, get understanding. Glory to God. చూడండి, బైబిల్ గ్రంథం మనకి జ్ఞానం గురించి సామెతలంతా మనం చదువుతూ ఉంటే జ్ఞానం కలిగి ఉండట ఎంత మంచిది. ఆ జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానంతో మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు అంటారు, పీపుల్ హూ లవ్స్ మీ వెన్ వి లవ్ గాడ్. ఎప్పుడు మనం దేవుని ప్రేమిస్తాము, మన దేవుని గురించి మనకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు, ఆ దేవుని గురించి జ్ఞానం ఎలాగ మనం కలిగి ఉంటాము, దేవుడు మనకి తెలియజేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు సూపర్ న్యాచురల్గా అసాధారణమైన పరలోకరాజ్య జ్ఞానంతో దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు, దేవుని మహాకృపలో ఎప్పుడైతే మనం దేవుని గురించి బైబిల్ గ్రంథంలో నేర్చుకుంటూ చదువుకుంటూ ఉన్నామో, ఆ జ్ఞానము, దట్ విజ్డమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. మనము జ్ఞానం మనం చాలాసార్లు అనుకుంటాం, చాలాసార్లు అంటాం కూడా, నేను చాలా తెలివిగలదాన్ని, నాకు చాలా జ్ఞానం ఉంది, నా పిల్లలు బాగా చదువుకున్నారు, నా పిల్లలకి ఆ అవార్డ్స్ వచ్చినాయి, ఈ అవార్డ్స్ వచ్చినాయి, మాకు అన్ని విషయాలు తెలుసని ప్రపంచం గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. ప్రపంచంలో మనం ఎక్కువ వాట్ ఎవర్ వి రిసీవ్ ఇన్ దిస్ వరల్డ్, దిస్ నాలెడ్జ్ ఈస్ బుకిష్ నాలెడ్జ్, అండ్ దిస్ నాలెడ్జ్ అఫ్ కోర్స్ గాడ్ హెల్ప్స్ అస్ టు గెట్ దిస్ నాలెడ్జ్ ఆల్సో, బట్ నోయింగ్ గాడ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దేవుని తెలుసుకోవడానికి దేవుడిచ్చే జ్ఞానము, దానికి నీ సంపాదన అంతా కూడా ఇచ్చి దాన్ని నువ్వు తెచ్చుకో అని అంటున్నారు దేవుడు. అది ముఖ్యమైనది అని అంటున్నారు. రిసీవింగ్ గాడ్స్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ డు వి గెట్ గాడ్స్ నాలెడ్జ్? మనం 1 కొరింథీయులు 1వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, ఇన్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ విజ్డమ్, వీ హ్యావ్ రిడెంప్షన్, వీ హ్యావ్ సాంక్టిఫికేషన్, వీ హ్యావ్ జస్టిఫికేషన్, వీ హ్యావ్ రైచియస్నెస్. యేసయ్యలో మనకి కావాల్సిన జ్ఞానం అంతా యేసయ్యలో ఉంది అని ఉంది. ఎవరైతే యేసయ్య గురించి మనం నేర్చుకుంటామో, యేసయ్య గురించి తెలుసుకుంటామో, యేసయ్య గురించి చదువుకుంటూ ఉంటామో, ప్రార్థన చేసుకుంటూ ఉంటామో, దేవాది దేవుడు మన హృదయాల్ని కనెక్ట్ చేసి దేవుని గురించి ఇంకా మనం తెలుసుకుంటానికి ప్రతిరోజు దేవుడు మనకి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకి దేవుని గురించిన జ్ఞానము, ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారో, ఎన్నో కఠినమైన సమస్యలు, ఏది ఎవరికి అర్థం కాలే లోతైన విషయాలు కూడా దేవుడు మనకి ఎంతో ఈజీగా వాటిని అర్థం చేసుకోగలిగిన శక్తినిచ్చి, దాని గురించి మనం మాట్లాడినప్పుడు ఈవెన్ ఇతరులు వాటిని అంగీకరించి ఆ కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు మనం ఎన్నో బెనిఫిట్స్, లాభాలు పొందుతాము. అలాగే కీడు నుంచి మనము మేలు వైపు తిరుగుతూ ఉంటాము. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు అని అంటారు దేవుడు యెషయా గ్రంథం 4:6లో. సో వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ హీస్ టాకింగ్ అబౌట్? ఎలాంటి జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు? ఆయన గురించి మనం తెలుసుకుంటానికి, ఎప్పుడైతే దేవుని జ్ఞానం మనం తెలుసుకుంటామో, దేవుని జ్ఞానం మనం తెలుసుకుంటానికి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో, జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి అంటారు. ఐ విల్ గివ్ యూ విజ్డమ్ బికాజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ విజ్డమ్. ఆయన మనకి జ్ఞానంగా ఉన్నారు. ఎప్పుడైతే తెలుసుకుంటామో, కొంచెం కొంచెంగా మనం చెడుని విడిచిపెట్టి మంచి వైపు నడుస్తూ, అది ఎంతోమంది మన గురించి మాట్లాడుకుంటానికి కూడా దేవుడు ఆ ఫేవర్ని ఇస్తారు. ఎందుకంటే వెన్ పీపుల్ దే సీ హౌ యు ఆర్ టాకింగ్, హౌ యు ఆర్ యాక్టింగ్, హౌ యు ఆర్ రిసీవింగ్, హౌ పీపుల్ ఆర్ ఆనరింగ్ యూ, హౌ గాడ్ ఈజ్ ఆనరింగ్, దిస్ ఆల్ కమ్స్ త్రూ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానంతో మనకి ఎంతో గౌరవము, అలాగే ఎంతో విజయము, అలాగే మనం చేసిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తూ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. విజ్డమ్ ఈజ్ నోయింగ్ అబౌట్ గాడ్ అండ్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్. మనము దేవుని గురించి తెలుసుకుంటాము, మంచి మనం చేస్తూ ఉంటాము. సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇనఫ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వన్ విచ్ గైడ్స్ అస్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ హౌ టు లివ్ స్పిరిచువల్లీ. మనకి కావాల్సిన చదువులో, అలాగే ఆత్మీయంగా మనం ఎలాగ జీవించాలో కూడా దేవుడు తన జ్ఞానం ద్వారా మనకి నేర్పిస్తూ ఉంటారు. దట్స్ వై గాడ్ సేస్ గెట్ విజ్డమ్. నీకున్న సమస్తాన్ని నువ్వు దానికోసం ఖర్చు పెట్టి విజ్డమ్ తీసుకో అంటారు. ఆ జ్ఞానాన్ని పొందు అంటారు. ఆ జ్ఞానం పొందడం ఏంటంటే దేవుని గురించి మనం నేర్చుకోవటం, యేసయ్యలో మనం విశ్వాసంలో కలిగి ఉంటాము. సో అలాగే సీక్రెట్ పవర్, యూనో దిస్ విజ్డమ్ ఈజ్ లైక్ ఎ పవర్ ఇన్ అవర్ హార్ట్స్. ఈ పవర్ ఏం చేస్తుంది? దేవుడి యొక్క శక్తి మనలో ఉండి ఆ శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో గాడ్ హెల్ప్స్ అస్ టు హ్యావ్
దిస్ హార్ట్ ఫర్ గాడ్. ఈ జ్ఞానాన్ని పొందడానికి కూడా దేవుడే మనకి సహాయం చేస్తూ ఉంటారు. చూడండి, కొలసీల పత్రిక 3:23లో మనం చూస్తామంటే వాట్ ఎవర్ యు డూ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్ అని ఉంటుంది. అందుకే చూడండి, ఏది నువ్వు చేసినా కానీ నీ హృదయపూర్వకంగా నువ్వు చేయి. అందుకే దేవుడు అన్నారు మనల్ని, లవ్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. దేవుని మన పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో మనం ఆయన్ని ఆరాధించాలి అని అన్నారు. అది ఎప్పుడు? దేవుని గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఆయన జ్ఞానంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు. హ్యాపీ ఈజ్ ద మ్యాన్ హూ ఫైండ్స్ విజ్డమ్. ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో అతను ఆశీర్వదించబడిన వ్యక్తి, అలాగే సంతోషంగా ఉండే వ్యక్తి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. సో డు నాట్ రిజెక్ట్ నాలెడ్జ్. నువ్వు ఈ వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకుంటా ఉన్నప్పుడు, నీకు మంచిని బోధిస్తా పెద్దలు ఉన్నప్పుడు, నీకు మంచి మాటలు చెప్పేటప్పుడు ఆ మాటల్ని నువ్వు నిరాకరించవద్దు. తర్వాత మళ్ళీ ఒక రోజున నువ్వు కూర్చొని ఆలోచిస్తావు, అయ్యో ఆ రోజున మా అమ్మ నాన్న చెప్పిన మాటలు నేను వినాల్సింది, మా అమ్మ నాన్న చెప్పినట్లుగా నేను చదువుకోవాల్సింది, నేను మా అమ్మ నాన్న చెప్పినట్టుగా భయభక్తిలో ఉండాల్సింది, పెద్దలు చెప్పినట్టుగా నేను నడుచుకున్నట్లయితే ఈ రోజున ఇలాంటి జీవితం నాకు వచ్చేది కాదని ఆ రోజు మనం చూసే కంటే కూడా మనం ఎప్పుడైతే మంచి మాటలు వింటున్నామో ఇప్పుడే మనం దేవుళ్ళు నడవటం మొదలేసుకుంటే ఆ యొక్క మంచి కార్యాలు చేస్తాము, మంచిని మనం చూస్తాము, మంచిని మనం సంపాదించుకుంటాము, మంచిని మనం పంచిపెడతాము. ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని పిలుచుకుందే సత్క్రియలు చేయటానికి, ఎంతోమందికి మేలుకరంగా మాదిరికరంగా మనం ఉండటానికి. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలైనా. ఎస్ లార్డ్, విజ్డమ్ ఈజ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి, జ్ఞానము మీరై ఉన్నారయ్యా. అయ్యా, మీ యొక్క పరలోక రాజ్య జ్ఞానాన్ని వాక్యం వింటున్న మా బిడ్డలందరికీ మాకు నాయన మీరు అనుగ్రహించండి నాయన. ప్రతి విషయంలోనైనా ప్రార్థనాపూర్వకంగానైనా మిమ్మల్ని ఎరిగినైనా, మీ చిత్తాన్ని ఎరిగినైనా ప్రభా, మీ మాట ప్రకారం మేము నడుచుకుంటానికినైనా మాకు కావాల్సిన జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని, వివేచన్ని, మీ భయభక్తుల్ని, మీ గౌరవాన్ని, మీ పునరుద్ధాన శక్తిని మీరు మాకు ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నావు తండ్రి. ఇదిగో నాయనా ప్రభా, తండ్రి ప్రతి విషయంలోనూ నాయనా ప్రభా, హెల్ప్ us to have the discerning spirit లార్డ్. ఆ వివేచన శక్తిని కలిగిన ఆయన ప్రభా, చెడును విడిచిన ఆయన మంచి వైపు నడుస్తున్నాయన ప్రభా, మీ వెలుగును ఎంతోమందికి మేము చూపిస్తున్నాయన ప్రభా, ఎంతోమందికి మాదిరికరంగా మేము జీవించడానికి మీరు సహాయం చేసి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.